జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన ఫ్లైయాష్ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇద్దరు నాయకులు ఆదాయం కోసం నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికార యంత్రాంగానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు డీఎస్పీ ఆర్టీపీపీలో సీఐలు, కొండాపురం మండలం సుగుమంచిపల్లె వద్ద బందోబస్తు ఉంటే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వంపై రెడ్ బుక్ లో రాస్తున్నారన్నారు. శృతి మించితే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దమవుతున్నారని రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎట్లా కనపడుతుంది? దౌర్జన్య పనులు చేసేటువంటి అక్రమ సంపాదన కోసం వీళ్ళందరూ కూడా కాపలాదారులుగా ఉంటారు. ఈరోజు దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏం జరిగినా ఏం చేయాలన్నా కూడా మా అనుమతి కావాలి, ఏ వ్యాపారాలు చేయాలన్నా కూడా కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరు ప్రజలు స్వేచ్ఛగా అక్కడ పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఇంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఇలాంటి పరిస్థితులన్నీ చూసి రెడ్ బుక్ వాళ్ళ దగ్గర కాదు, ప్రజల రెడ్ బుక్ లో కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఎప్పుడో రెడ్ బుక్ లో రాసి పెడుతున్నారు. తలమంచిపట్నం బార్డర్ చూస్తే భారీగా పోలీస్ బందోబస్తులు, ఆర్టీపీలో చూస్తే డీఎస్పీ అక్కడే కూర్చున్నాడు. ఇదేం తీర్చలేని సమస్యనా? ఇదంతా లా అండ్ ఆర్డర్ అంటే వ్యవస్థ ఏ విధంగా తయారైపోయింది? దౌర్జన్యం చేసే వాళ్లకు రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు కూడా అండగా ఉండే విధంగా ఉన్నాయి తప్ప సామాన్య మానవుడు వెళ్లి చెప్పుకోలేని పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇక్కడ దమ్మలవాడలో తయారైందని చెప్తున్నాను నేను. ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా ఇదే కొనసాగితే ప్రజలు పూర్తిగా శాశ్వతంగా రెడ్ బుక్ లో రాసేస్తారు.